మరి ప్రసాదరావు గారు ఇటీవల ప్రభునందు నిద్రించారు బలరాంపేట. అలాగే తిరిగి మళ్ళా ప్రసాదరావు గారు ఉన్నారు, సున్నబట్టీలు అంటాం, కుక్కలగడ్డ అనుకుంటా ఇంటికి. మరి ఆయన కూడా ఇప్పుడు లేరు. అలాగే జకరియా గారు, పిల్లలు కూర్చోండి, కింద కూర్చోండి. జకరియా గారు పాపం ఆయన కూడా సేవలో ఎదుగుచున్నాడు, వాడబడుచున్నాడు. ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. నన్ను గురించి చాలా హ్యాపీగా మాట్లాడేవారు. అన్న మీలాంటి వారిని చూసి మేము కాస్త పైకి వచ్చాము, ఆ ధోరణి అదంతా కాస్త ఐ లెర్న్డ్ ఎట్ యూ, మీ దగ్గర కొంత నేర్చుకున్నాము అని కూడా చెప్పేవాడు. పాపం ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా, యాక్సిడెంటల్గా ఆయన చనిపోయాడు. మన వాళ్ళు వచ్చి ఇందాక బాబు చెప్పినట్లుగా మళ్ళీ మీ ఊరు ఈ ఊరు రావాలి అంటే ఊరు గుర్తుంది, అంతా గుర్తు ఉంది, వాళ్ళు కూడా గుర్తుకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏం గ్రహించాలి? భక్తి లేనివాడు చనిపోతాడు, భక్తి గలవారు కూడా చనిపోతారు. కానీ ప్రకటన గ్రంథం ప్రకారంగా ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. మన యాత్ర యేసు ప్రభువులో ముగించబడాలి. గొప్ప దైవ సేవకుడైన పిఎల్ పరంజ్యోతి నాయన గారు, ఆయన సేవే 60 ఏండ్లు చేశారు. ప్రపంచం అంతా తిరిగి ఆయన ఫైనల్గా చెప్పిన మాట ఏంటంటే, విన్నవారు చెప్పారు, స్లోగా విన్నవారు చెప్పారు, నౌ ఐఎమ్ గోయింగ్ టు ది ఫాదర్స్ హౌస్. ఆయన చివరి మాట, నా తండ్రి ఇంటికి నేను వెళుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మై ఫాదర్స్ హౌస్. అదే మహాభక్తులు భక్సింగ్ గారు చెప్పారు, ఐ ఎంటర్ ఇన్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్, గ్లోరియస్ ప్లేస్, మహిమగల స్థలానికి నేను వెళుతున్నా. కాబట్టి మనం ఇలా ఉండటం దేవుని చిత్తం. మంచిది. నిన్న మొన్న జరిగిన ఆ సభలో మరి చివరి రోజున ఉన్నాము. చివరి రోజు మన అందరికీ భోజనాలేమో, అవునా? త్వరగా మనం ముగించుకుందాం. రాత్రి టైంలో నేను ఎక్కడో భీమవరం దగ్గర మీటింగ్లో ఉన్నా. నేను, మా బాబు, మా డ్రైవర్ గారు అక్కడికి వెళ్ళాం. రాత్రి చాలా పొద్దుపోయింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ డైరీ చూస్తే కరోనా తర్వాత డేట్స్ కొంచెం తగ్గాయి. ఎట్లాగైనా బాగా బిజీగా వాడబడిన వాళ్ళలో నేను ఒకరిని. అయినా మన వారు మళ్ళా పెడుతూనే ఉన్నారు, నడుస్తూనే ఉంది. ఇది నాటినవాడు, నీరు పోసి పెంచినవాడు, పెంచుచున్నవాడు ప్రభు అయిన యేసయ్య. ఒకళ్ళ పేతురు, కేప, ఏళ్ళు, పౌలు కనపడినా కొరింథీ పత్రిక పౌలు అన్నారు, వాళ్ళు సేవ చేసి వాళ్ళ ఫలములు వాళ్ళు పొందుచున్నారు, కానీ అన్నింటినీ వృద్ధిని అందించువాడు దేవుడే అన్నాడు.
మంచిది. మన వాక్యంలోనికి వెళదాం. ముఖ్యంగా 3 విషయాలు నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. 7 అంటారు కొందరు. 7 గుర్తుపెట్టుకోవటం కష్టం. ప్రసంగ శాస్త్ర ప్రకారంగా ప్రసంగ శాస్త్ర పద్ధతి కూడా నేను చదివాను. చాలా చోట్ల ట్రైనింగ్ అవ్వటం జరిగింది. ఎక్కువగా నేను వాళ్ళు కూడా చెప్పారు. ముఖ్యంగా 3 విషయాల మీద మాట్లాడితే చెప్పడానికి ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి, తిరిగి మళ్ళా ప్రార్థనలో జ్ఞప్తికి తెచ్చుకోవడానికి బాగుంటుంది. ఒక అంశం మీద మాట్లాడవచ్చు, ఒక వచనం మీద మాట్లాడవచ్చు, ఒక వ్యక్తి మీద మాట్లాడవచ్చు, ఒక పారాబిల్ ఆధారంతో మాట్లాడవచ్చు. అలాగే 3 విషయాలు తీసుకుని మాట్లాడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి నేను అక్కడ 3 విషయాలు చెప్పి మాట్లాడాను. సరే, మంచిది. ఈరోజు ఒక విషయంతో మనం స్టార్ట్ చేద్దాం. సువార్త కూటాలు ఇవి. మనం 3 విషయాలంటే మరి 3 చెప్పకపోతే మరి విమర్శించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక సందేశాన్ని మనం తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆ సందేశం ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని బయలు పరుస్తారు. యెషయా గ్రంథం మనం బేస్గా తీసుకుందాం. 1వ అధ్యాయం. ఇది సువార్త కూటాలు కనుక చక్కని సువార్త. మనం మన టైం ఎంత అయిందా అయ్యా? 9. కొంచెం 10 పైన, గంట పైన పర్వాలేదుగా. అది మంచి చక్కని టైం మన వాళ్ళు ఇచ్చారు. ఏం పర్వాలేదు. తాయితీగా చక్కగా తృప్తిగా వాక్యాన్ని విని తిని భోజనం కూడా చేసి సంతోషంగా గృహాలకు వెళదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. మన బేసిక్ వర్డ్ 18వ వచనం చదువుదాం. చదువు. చాలు చాలు చాలు. ఇట్లా చాలా ఉన్నాయి. మనం బేస్గా కొన్ని వచనాలు చదివాము, ధ్యానం చేసాం. కొంచెం కళ్ళు మూసుకోండి. ఒక్క మాట ప్రార్థన. నాకు అలవాటు ప్రార్థన చేసుకుని ప్రారంభించడం. మన వాళ్ళు చక్కటి పాటలు పాడారు, ఆరాధన చేశారు, మంచి ఆర్కెస్ట్రా సహకారం అందించారు, తిరిగి ప్రార్థనలు కూడా చేశారు. మంచిది. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. ఈ సభలకు చివరి రాత్రి ఇది. మీ బిడ్డలు మీ వాక్యాన్ని వినాలని వచ్చారు. వారి పనులు ఇల్లు విడిచి మీరు కూడా వారితో మాట్లాడటానికి రెడీగా ఉన్నారు.
మీ స్వరాన్ని వినిపించండి, మీరు మాతో మాట్లాడండి. రక్షింపబడిన వారైతే స్థిరపరచబడుటకు, ఇంకా పొందిన వారైతే సువార్త ద్వారా రక్షణలోనికి రాగలుగుటకు సహాయం చేయమని, అలా రాకుండా ఆటంకాలు కలిగించే దుష్ట శక్తుల ప్రభావాన్ని, ఆటంకములను యేసు నామములో గద్దిస్తున్నాం. మీ ఆహ్వానాన్ని అందుకొని బిడ్డలు మీ సన్నిధి చేరగలుగుటకు కృపచూపు. మీ దాసుని మరుగుపరుచుకొని మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరూ కూర్చుంటానికి కంఫర్ట్గా ఉందా? మీకు అంతా బాగుంది కదా? వాక్యంలో దృష్టి పెడదాం. యెషయా గ్రంథం ప్రవక్తల గ్రంథాలలో చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ప్రవక్తల గ్రంథాలను మన వాళ్ళు రెండుగా విభజించారు. బైబిల్ కాలేజీ ముందు మనకి మీకు తెలుసు, ఇక్కడ ఉన్న జక్కరి గారు అబ్బాయి కూడా మన దగ్గర కొంత ట్రైనింగ్ అయ్యారు, ఆయన జాయిన్ చేశాడు. మధ్యలో కొంచెం ఆపాం, మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాం. కాలేజెస్లో చాలా వివరాలు చెప్తూ ఉంటాం, తీసుకున్న సబ్జెక్టు క్లాసు వైజ్గా. దానికి సంబంధించిన వాటిలో ఈ ప్రవక్తల విషయం ప్రస్తావన. ప్రవక్తలు రెండు భాగములుగా విభజించారు మన పెద్దలు. ఒకటి మేజర్ ప్రాఫిట్స్ అండ్ రెండవది మైనర్ ప్రాఫిట్స్. మేజర్ ప్రాఫిట్స్ అంటే పెద్ద ప్రవక్తలు, ఏలియా, ఎలీషా, యెషయా, యెరెమీయా, యెహెజ్కేలు, దానియేలు గ్రంథాన్ని చేర్చడానికి కొంత అభ్యంతరాలు పెడితే, గ్రంథం చిన్నది అయిన విషయాలు గొప్ప విషయాలు ఉన్నాయని దాని పెద్ద ప్రవక్తలలోనే చేర్చారు. మనం చదువుకున్న యెషయా పెద్ద ప్రవక్తల కోవకు చెందినవాడు. దేవుడు క్రీస్తుకు పూర్వం 7 లేక 7.5 శతాబ్దాల కాలంలో యెషయాలో ఉండి తన ప్రజలను పిలిచాడు. పిల్లరా, ఏమని పిలుస్తున్నాడు? సబ్జెక్ట్ ఏంటి? వాట్ ఈజ్ హిస్ మెయిన్ సబ్జెక్ట్? రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపము రక్తము వల్లే ఎర్రనివైనను, హిమము వల్లే తెల్లబడును. కెంపు వల్లే ఎర్రనివైనను, గొర్రెబొచ్చు వల్లే తెల్లని వగును. సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను, అదొక లెక్క. దాని మీద కొన్ని విషయాలు మాట్లాడదాం. 20వ వచనం, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. సెలవిచ్చి ఉన్నాడు. అయ్యో, నమ్మకమైన నగరము వేసి ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. చాలు. ముందు మనకు తెలియవలసిన విషయం ఏంటంటే, వివాదము అంటే ఏంటి?
వాదము ఉంది, వివాదము ఉంది. వాదము అంటే ఒక పదానికి ఒక సందర్భానికి అర్థం వాదము అంటాం. ప్రియులారా, వివాదము అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య కానీ, రెండు కుటుంబాల మధ్య కానీ, రెండు జనాంగముల మధ్య కానీ వచ్చిన దానిని, జరిగిన దానిని చెప్పండి ఏమంటాము? వివాదము అంటాం. అయితే మరి ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్తలో ఉండి పిలుస్తున్నాడు. ఎవరిని అంటే యూదులను. యెషయా యూదులకు ప్రవక్త. రండి మన వివాదము తీర్చుకుందాము అంటే ఏమున్నది? యూదులకు దేవునికి మధ్య వివాదం ఏమున్నది, ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియాలి. ఇద్దరి మధ్య వాదము, చెప్పండి, వివాదము జరుగుతుంది. మనం కూడా చూస్తూ ఉంటాం. భార్యాభర్తల మధ్య పోరు. సొలొమోను నాడు గయ్యాళి అయిన భార్యతో కాపురము చేయుట కంటే ఊరు బయట చిన్న గుడిసేసుకు బతకటం మంచిదన్నాడు ఆయన. భార్యతోటి పోరు వెడతెగని ముసురు లాంటిది అన్నాడు. కొన్ని ఇళ్లలో రోజు తనుకుంటారు, కలిసి భోంచేస్తారు, కలిసి అన్నీ చేస్తారు. కొన్ని ఇళ్లలో వివాదము లేకుండా, తగాదా లేకుండా ఆ పూట గడవదు. మనుషులు పెద్ద పట్టించుకోరు, వాళ్ళే ఉంటారులే. రాత్రిపూట తనుకున్నా తెల్లపాటికి ఏకమవుతారు, పగలంతా తనుకున్నా రాత్రిపూట ఏకమవుతారు అనుకుంటారు. కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే వివాదం ఎక్కడ ఉన్నా అది మంచిది కాదు. ఈ పూట వెస్టర్న్ కంట్రీస్లో అంటే పడమర దేశాలలో, అటు అమెరికా ఆ పక్కన ఉంది, మనం ఈ పక్కన ఉన్నాము. ఇప్పుడు మనకు రాత్రి అయితే వాళ్ళకు పగలు. 2 సార్లు అమెరికా వెళ్ళొచ్చాను. అట్లాంటా మహానగరం, రిచ్మండ్, యాష్లాండ్, వాషింగ్టన్ DC, ఇంకెన్నెన్నో ప్రాంతాలు తిరిగాను. ఈ కొన్ని గంటల వ్యవధి తేడా కనిపిస్తోంది మనకు. అది దృష్టి పెడితేనే తెలుస్తుంది, లేకపోతే అక్కడ కూడా మనకులాగానే ఉంటుంది. వివాదము అనేది ఎవరి మధ్య వచ్చినా అది పరిష్కారము చేసుకుంటే మంచిది, కానీ పరిష్కారం లేకుండా వదిలేస్తే, వెస్టర్న్ కంట్రీస్ అన్నాను కదా, అది విడిపోవడానికి కూడా దారి తీస్తుంది. తాత్కాలికంగా వచ్చిన వివాదము యేసు ప్రభు చెప్పారు, సాయంకాలంలోపు సమాధాన పడాలి. అలా కాకపోతే అది ముదిరితే ఏ ప్రమాదమును దారి తీస్తుందో, కాబట్టి ముదరకుండా చూసుకోండి అన్నారు యేసయ్య. మరి మీరు ఏమాత్రం తీసుకున్నారో ఈ మాట నాకు తెలియదు, కానీ నాకు 1977లో వివాహం జరిగింది. నా వివాహం అయినాక 77 నవంబర్ 19న తుఫాను వచ్చింది. నాకు వివాహం జూన్ 11వ తారీఖున జరిగింది.
ఖచ్చితంగా నవంబర్ 19వ తారీఖు 1977 సంవత్సరాల తుఫానికి మేమంతా ఒక ఇంట్లోనే ఉన్నాము. మేమున్న ఇల్లు కూలిపోయి మీద పడింది. పక్కన ఒక సోదరి గారి ఇల్లు ఉంటే దాంట్లోకి వెళ్ళాము. అది అంచెలంచెలుగా విరిగిపోయింది. ఏరే ఆధారం లేక ఇంకొక పెంకిటిల్లు ఉంటే అక్కడికి వెళ్తామని బయలుదేరాము. నేను కొంచెం మనస్తుడిగా ఉన్నాను. ఆ స్పీడ్కి పడిపోకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోయాను. మిగిలిన వారందరూ చాలలో పడిపోయి, ఆ పొలాల్లో పడిపోయి, ఆ ఇళ్లలో పడిపోయి, మరలా పడిపోయింది వద్దు అనుకున్న ఇంటికి వెళ్ళారు. తిరిగి వెళ్ళినట్టుగా కూడా నాకు తెలియదు. వెనకాల వస్తున్నారు కదా అనుకున్నాం, రాలేకపోయారు. మేము ఎక్కడికైతే వెళ్ళి అక్కడ ఉందాం అనుకున్నామో పెంకుటిల్లది అదిరిగిపోయింది. మరి ఒకవేళ అక్కడ కానీ వెళ్ళుంటే అక్కడ పడి చనిపోయేవాళ్ళు. కాబట్టి బీభత్సం. అప్పుడు నా భార్య, అందరూ అక్కడే ఉన్నారు, ఒక్కడే కొట్టుకెళ్ళిపోవటం వలన అందరూ ఏడ్చారట. మళ్ళీ చూస్తామా లేదా, ఏమైపోతాడు అని. నేను తెలివిగా ఇంకొంచెం దూరంలో అనుకున్న ఇంటికి వెళ్ళకుండా ఆ దగ్గరలో ఇంకొక చౌదరి ఇల్లు ఉంది. అక్కడ అన్నదమ్ములు వాళ్ళు బాగా పరిచయస్తులు. నాకు కొంచెం ఈతలు వచ్చు. కృష్ణానది ఒడ్డున పుట్టి పెరిగిన వాడని నేను, మన దివిసీమ. ఆ ధైర్యంతో వరి కంకులు పట్టుకొని సాహసముతో ఈదుకుని వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంటి సూర్య క్రింద నేను బ్రతికాను. తర్వాత మా నాన్నగారు వచ్చి కేకలేసుకుంటూ వచ్చాడు. బ్రతుకుంటే చూస్తాడు, లేకపోతే పలుకుతాడు, లేకపోతే చనిపోయి ఉంటారు. ఆ ఇంట్లో ఉండి నేను మా నాన్నగారు అరుస్తూ ఏడుస్తూ కేకలేసుకుంటూ వచ్చి, అంటే ఉద్దేశం, పరంజ్యోతి బ్రతుకున్నావా, ఎక్కడ పడిపోయి చనిపోయావా అంటే అరుస్తూ వస్తూ ఉండగా ఇంటివారు నాకు గుర్తులేక ఇంటివారు చెప్పారట, పరంజ్యోతి ఈజ్ హియర్, ఇక్కడ ఉన్నాడు, మేము కలిసే ఉన్నాం. ఓహో అని వెళ్ళిపోయారు. కానీ చనిపోయే పరిస్థితుల్లో దేవుడు రక్షించాడు. 77 తుఫాను ఇదంతా మునిగిపోయి ఇదంతా సముద్రం పాలైపోయింది కదా. సరే, మంచిది. అలా న్యాచురల్ కెలామిటీస్ అంటాం. ప్రకృతి వైపరీత్యాల వలన పరిస్థితిని బట్టి కొంచెం ఏదైతే మామూలుగా కలిసిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తుఫాను పోయింది, మళ్ళీ కలిసిపోయాం. ఆ పడిపోయిన మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసాం. తర్వాత మచిలీపట్నం సెటిల్ అయ్యాం. సరే, బాగానే. కానీ జీవితంలో వ్యక్తుల మధ్య వివాదం అనేది తుఫాను కంటే గొప్పది. అది 3 రోజులు 4 రోజుల్లో కొట్టింది, చేయవలసింది చేసింది. ఎప్పుడో 1860లో అలా వచ్చిందట ఇదంతా సముద్రం. మళ్ళీ 1970 అంటే 100 ఏళ్ళకు వచ్చింది. అంతమంది ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు. ఇది రాకముందు అస్సలు పాత బందరు ఈ ప్రాంతమే. ఆనాటి కోట మన పక్కన బందరకోటలో ఉంది. ఆనాటి జైలు బందరకోటలో ఉంది. ఇప్పుడు వస్తూ కూడా మా డ్రైవర్ గారు, ఆయన బందరైన స్థానికులు చూపించుకుంటూ వచ్చారు. ఆనాటి రైలు పట్టాలు ఇక్కడ దాకా ఉన్నాయి. ఒక వైభవం ఎలిగినటువంటి పట్టణం ప్రపంచంలోనే మచిలీపట్నం. ఈ తుఫాను వల్లే బిడ్డలు బెదిరిపోయి చాలా ఏరియాలకు వలస వెళ్ళిపోయారు. ఆ పేరు పోయింది,
కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పేరు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది మన కాలంలో జరగటం చాలా గొప్ప విషయంగా భావించాలి. మనకు యూనివర్సిటీ వచ్చింది, మెడికల్ కాలేజీ వచ్చింది. ఒకనాడు ప్రపంచంలోనే వైభవపేతముగా ఉన్నటువంటి పోర్ట్ మళ్ళా మనకు వచ్చింది. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అమ్మినా కొనేవాడు లేని ఇసుక పర్రలు, తోటకూర సరుగు తోటలు పండే మన ఇసుక పర్రలు చెప్పండి ఇప్పుడు ఏం పడుతుంది? లక్షలు లక్షల లక్షలు. భూభాగం ఎంత ఉంది కదా అనుకున్నాను. నా మట్టుకు నేను అది ఉండటం వల్లే తిరిగి మళ్ళీ పోర్టు మనకు రావటం జరిగింది. మన కాలంలో ఇది కార్పొరేషన్ అయ్యింది, నగరం అయ్యింది, విజయవాడతో పోటీ పడి డెవలప్ అవుతుంది. కాబట్టి ఇదంతా ఈ బాధితులు ఉన్నటువంటి ప్రదేశం. అక్కడితో ఆపుతున్నాను. ఇలాంటి స్థలాలలో మనం ఉంటున్నాం. మానవుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుని మళ్ళీ జీవన విధానం ఏర్పాటు చేసి బ్రతుకుతున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, న్యాచురల్ కెలామిటీస్ వస్తుంటాయి, త్వరగా చెప్పండి, పోతూ ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు. కానీ మనుషుల మధ్య వచ్చే వివాదాలు, ఆ తేడా కోసం చెప్పాను. కుటుంబాల మధ్య వచ్చే వివాదాలు, జాతుల మధ్య వచ్చే వివాదాలు, దేశముల మధ్య వచ్చే వివాదాలు, ముఖ్యంగా మానవులకు దేవునికి మధ్య వచ్చే వివాదములు ఇవి సామాన్యమైనవి కావు. ప్రపంచ చరిత్రలో ఇరాక్, ఇరాన్ ఏకధాటిగా 7 సంవత్సరాల ఏకధాటిగా యుద్ధం చేసుకుంటే లక్షల మంది చనిపోయారు. ఇరాకు, ఇరాన్ 2 ముస్లిం కంట్రీస్. మళ్ళీ ఇప్పుడు ఇరాన్కు ఇస్రాయేల్, ఇరాన్కు అమెరికాకు యుద్ధం జరుగుతోంది. మన భారతదేశం ఇజ్రాయేల్కి సపోర్ట్ ఇచ్చింది. వ్యక్తుల మధ్య కాదు కానీ తీవ్రవాదులకు, మామూలుగా బ్రతకాలి పైకి రావాలనుకున్న సామాన్యవాదులకు మధ్య జరిగే వివాదం. ఈ రీతిగా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి కారణాలు సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. కారణాలు చాలా, కొన్ని సరిహద్దుల కారణాలు, కొన్నేమో మేమే గొప్ప అనుకునే కారణాలు. సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. చాలా కారణాలు ఉన్నాయి. కానీ ప్రియులారా, ఇక్కడ ఉన్న వివాదానికి కారణం ఏంటంటే, మానవునికి దేవునికి మధ్య వివాదం ఇక్కడ కారణం ఏంటంటే, మానవుడు చేస్తున్న పాపం, మానవుడు చేస్తున్న పాపపు పనులు. అందువలన మనిషికి దేవునికి మధ్య గొప్ప వివాదము చెప్పండి ఏర్పడింది. మరి దేవుడు పాపి కాడు, దేవుడు నీతిమంతుడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని బైబిల్ చెబుతుంది, యోబు గ్రంథంలో మాట. మరి ఏ పాపం వచ్చేయండి దేవునికి విరోధమైన పాపము చేస్తూ పాపిగానే ఉంటున్న మానవుకి, మానవ జాతులకు పాపము వలన వివాదము రగిలింది. ఇది కారణం. ఇక్కడ వింటున్న మీరు కూడా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే దానివల్ల నీకు నీ దేవునికి మధ్య ఏమున్నట్లు? త్వరగా వివాదం ఉన్నట్లే. ఇక్కడ దేవుడు తండ్రి స్థానంలో ఉన్నాడు. మనుషులను లేక ఆనాటి ఇశ్రాయేలు దేవుడు పిల్లల స్థానానికి పోల్చాడు.
తండ్రి ఎప్పుడు కూడా మేలే కోరతాడు. స్తోత్రం. తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డల క్షేమాన్నే కోరతారు. బిడ్డల వల్లే జీవించుచున్న ఇశ్రాయేలీలు సమాధాన పట్టడానికి ముందు వాళ్ళు రాలేదు. కానీ గమనించండి, వాళ్ళు అలాగే ఉంటే వాళ్ళు అలాగే అంతరించిపోతారేమో. వాళ్ళు చేస్తున్న తప్పుడు పనుల వలన వారికి నష్టం చెప్పండి కలుగుతుందేమో. కాబట్టి శత్రువులుగా ఉండటం వారికి మంచిది కాదు అని జాలితో దేవుడి ఒక అడుగు ముందుకు వేసి, రండి, కమ్ టు మీ, నా యుద్ధకు రండి, మన వివాదముల పరిష్కారము చేసుకుందాం. సభలో ఉన్న వారలారా, మీరు కూడా గమనించండి, ఈ పిలుపు మంచిదా కాదా? దేవుడు సర్వాధికారి. లోబడితే రక్షిస్తాడు, ఎదురు తిరిగితే గద్దించి బుద్ధి చెప్పగలడు. అయినా ఆయనే ఒక అడుగు ముందుకు వేసి ఆయనే పిలుస్తున్నాడు, రండి, సమాధాన పడిపోదాం. బిడ్డలారా, నాకు విరోధముగా, నాతో విరోధముగా ఉండుట మీకు మంచిది కాదు. ఇది గ్రహిస్తే చాలు, ఈ సభకు న్యాయం జరిగినట్టే. దేవునికి స్తోత్రం. కొంచెం ముందుకు వెళ్ళి, ఏంటి ఆ వివాదానికి గల కారణం ఏంటి, ఆ తిరుగుబాటునకు గల కారణం ఏంటి, ఏ ఏ విషయాలు అనేది చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మొదటి నుండి కొన్ని విషయాలు చదువుదాం. చూసుకోండి, మొదటి నుంచి చదువుదాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో, అదిగో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు, అది ఒకటి సపోర్టు. ఫలానా ఆయన ఫలానా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రూఫ్స్ అంటే వాటి రుజువులు. ఇప్పుడు మనకి బందర్ ఎంపీ ఉన్నారనుకోండి, బందర్లో పలానా ఎంపీగా ఉండగా 7 ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే ఎంపీ. పక్కాన ఇంకొక ఆయన ఉంటాడు కదా ఎంపీ. ఇక్కడ ఈయన ఉండగా అక్కడ ఆయన ఉన్నాడు అంటే ఈయనకి సపోర్ట్ ఆయన, ఆయనకి సపోర్ట్ ఈయన. బందర్కి ఎమ్మెల్యే ఒక ఆయన ఉంటే దివిసీమ ఎమ్మెల్యే ఉన్నాడు బుద్ధప్రసాద్ గారు. ఈయన కాలంలో ఆయన ఉన్నాడు, ఆయన కాలం ఈయన ఉన్నాడు అని ఒకరిని బట్టి ఒకరి చరిత్రను కరెక్ట్ చేసుకోవడానికి పేర్లు రాస్తారు. ఆ రీతిగా ఇక్కడ పేర్లు రాయబడ్డాయి. అక్కడ ఉన్న ప్రతి పేరుకి గొప్ప చరిత్ర ఉంది. బైబిల్లో మనం బోధించుకోవాలంటే పాస్టర్స్ సంఘానికి అవన్నీ బోధించుకోవచ్చు. అవన్నీ కూడా రియల్ హిస్టరీస్, వాస్తవమైన చరిత్ర గాథలు. ప్రైజ్ ది లార్డ్. ఇక చూస్తే యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయాలో ఉండి దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా మనం బయటపడదాం. వివాదానికి గల కారణాలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నాడు నీకు చదువుతాను, మీరు కూడా చూసుకోండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొక్కము, పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద, ఇది కారణం. అర్థం కానిది ఏమీ లేదు దాంట్లో. బిడ్డలారా, అర్థం చేసుకోవటానికి పెద్ద ఫిలాసఫీ ఏమీ
చదవక్కర్లేదు. తెలుగు భాషలో ప్రవక్తలో ఉండి దేవుడు ఆనాటి జనులతో ఎవరితో మాట్లాడుచున్నాడో, వివాదానికి గల కారణమేంటో చెబుతున్నాడు. చెబుతూ సాక్షులుగా పిలిచాడు. భూలోకములో కొందరు సాక్షులుగా పెట్టాడు. మొదటి వచనములో. రెండవ వచనం వచ్చేసరికి దేవుడు తన స్థాయిలో సాక్ష్యాలను పెట్టాడు. ఆకాశమా, అది ఆయన స్థాయి. రెండవది భూమి, శివయొగ్గము. ఒక చిత్రమైన సంగతి ఆలోచించండి. మనుషుల వివాదం జరిగితే మనుషులను సాక్షులుగా పిలుస్తాం, అవునా కాదా? ఇక దొంగ సాక్ష్యాలు, మంచి సాక్ష్యాలు తర్వాత మాట. సాక్ష్యం ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక కేసు సత్యమో అసత్యమో తేలాలి, శిక్ష వారికి పడాలి అంటే ఎంతమంది సాక్షులు ఉండాలి? 2 లేక 3 ఉండాలి. ఇప్పుడు కూడా ఇది నడుస్తోంది. కానీ ఇక్కడ దేవుడు గొప్పవాడు కనుక ఆయన స్థాయి ఆకాశము కంటే ఎత్తైనది కనుక, ఆయన విశాలత భూమి కంటే గొప్పది కనుక, ప్రైజ్ ది లార్డ్, ఆయన స్థాయిలో ఇప్పుడు ఆయనకి సాక్షులు ఎవరట చెప్పండి? ఆకాశము, భూమి. చిత్రంగా ఉంది కాదు? ఎవరినో ఒక మనిషిని పిలవచ్చు, ఆ పైన లిస్టులో ఒకరిని పిలవచ్చు. దేవుని స్థాయి అది కాదు. ఆకాశమా ఆలకించు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆకాశ మహాకాశములు పట్టు చాలనంత గొప్పవాడు. ఇప్పటికీ శాస్త్రమునకు, శాస్త్రవేత్తలకు అర్థం కానిది ఏంటో ఆకాశం. మనం అలా పైంక చూస్తే ఎక్కడ చూసినా నీలి వర్ణము కనిపిస్తోంది. ఆ నీలి వర్ణము ఎందుకు అలా ఉందో ఇప్పటికీ ఏ మానవుడికి చెప్పండి తెలియదు. అది తాకి చూస్తే తెలిసేది కాదు, కంటితో చూస్తే తెలిసేది కాదు, కొలిస్తే కొలబద్దకు దొరికేది కాదు. ఆకాశం అంటే అసలు ఏమన్నారు? అసలు ఏమీ లేదురా బాబు, అది మన వల్ల అయ్యే పని కాదు అన్నారు. ఒకవేళ ఆకాశంతో మనం ఏదైనా పొత్తు పెట్టుకోవాలి అంటే మన చుట్టూ ఉన్న శానిట్స్ గ్రహాలు దాటాలి. ఆ పైన ఉన్న నక్షత్ర మండలాలు, సూర్యుడు నక్షత్ర మండలానికి చెందిన భగ మండుచున్న పెద్ద నక్షత్రము లేక గోళం. ఇవన్నీ దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళే అవకాశాలు ఏ ప్రాణికి లేదు. రష్యా వాడు ప్రయత్నం చేశాడు, కుక్కను పెట్టి పంపాడు, కుక్క చచ్చిపోయింది. మనిషి కూడా అద్దు మీరితే ఏమైపోతాడు? పైన త్వరగా చనిపోతాడు, మాడిపోతాడు. అంత తీక్షణమైన వేడి. మరి చంద్రమండలానికి, శుక్రగ్రహానికి వెళ్ళగలిగాడు అంటే మన భూ ఆకర్షణతో కలిసి తిరుగుతున్నాయి. సూర్యునికి చాలా దూరంగా ఉంటున్నాయి కాబట్టి వెళ్ళగలుగుతున్నాడు, వచ్చాడు. ఇప్పుడు ఒకేసారి వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళాలి. అది కూడా ఇటీవల పేపర్లో రాశారు, అసలు అమెరికా వాడు నిజంగా చంద్రమండలానికి వెళ్ళాడా? త్వరగా చెప్పండి. వెళ్ళలేదా? డౌట్ అంట. ఎందుకు డౌట్ వచ్చిందంటే కొంతమందికి ఎప్పుడో 1969లో వెళ్ళాడు.
మరి ఇంతవరకు వెళ్ళలేదేంటి? ఏమో, సరే వెళ్ళిన మాట వాస్తవమే అనుకున్నాం, మళ్ళీ వెళ్ళొచ్చుగా. ఏం జరుగుతుందో ఇది మానవుని శక్తి సామర్థ్యములకు మించింది. దగ్గరలో ఉన్న చంద్రమండలానికి వెడతానికి ఎంత టైం పడితే నక్షత్ర మండలాలు లేక రాసులలో బగ మండుచున్న సూర్యుని సమీపించటం, దానికంటే పైన ఆకాశము చేరుకోవటం ఇది మనిషి వల్ల అయ్యే పని కాదు. అంత గొప్ప ఆకాశాన్ని చెప్పండి దేవుడు దేనిగా పిలుస్తున్నాడు? సాక్షి. కొంచెం ఆలోచించండి. ఆకాశమా అన్నాడు అనుకో దేవుడు, ఆకాశం చెప్పండి గజ లాడిపోయి, టెల్ మీ సార్ ఐ ఆమ్ లిజనింగ్ దై వర్డ్, నీ మాట వింటున్నాను అని గజ వణుకుతూ వినాల్సింది. మరి మనుషులు మచిలీపట్నం కోనేరు సెంటర్లో ఉండి ఆకాశమా ఆలకించాను, నోరు మూసుకోరా పిచ్చోడా. నీ స్థాయి ఎక్కడ చెప్పండి అమ్మా, నా స్థాయి ఎక్కడ? అది దేవునికి లాకి అయింది కానీ నీకు లాకి కాదు. నీ స్థాయిని మించి నువ్వు అరే నువ్వు వేసే కాక దూరం వినపడదు, అందుకే మైక్ కనిపెట్టుకున్నావు. వీరికి కూడా కొంతలే కాదు, తర్వాత ఇది కూడా వినపడదు. దేవుడు ఎంత గొప్పవాడు. మానవుని శాస్త్రమునకు తెలివికి అంతు చిక్కని అంతు పట్టని ఆకాశమునే దేనిగా పిలిచాడు? కొంచెం ఆలోచించు. దేవుని గొప్పతనం మనకు తెలియాలి. మానవ నివాసం భూమి మీద జరిగింది కాబట్టి మానవుని దేవుడు దేంతో చేశాడు? మట్టితో చేసి ప్రాణమును ఊదాడు కదా. ఈ నివాసం ఇక్కడ కదా, కొన్ని కోట్ల జీవరాశి. ఈ బతుకంతా తెలిసింది ఎవరికి? పైన ఆకాశానికి, కింద ఉన్న భూమికి. భూమి కొంచెం చివిటి పెట్టి ఒకసారి. ఏంటి మనోడు పిచ్చి పనులు చేస్తున్నాడు, చెప్పింది ఏంటో. ఈడు బతికెంత ఎగురు గంతులేస్తాడు, అవసరమైతే నువ్వెంత అన్నట్టే మాట్లాడతాడు కాసేపు. ఏంటో నువ్వు ఒకసారి చెవులింటి పెట్టు. అలాగే సార్, ఐ ఆమ్ లిజనింగ్ దై వర్డ్స్, స్పీక్ విత్ మీ, టెల్ మీ అంటుంది భూమి. ప్రైజ్ ది లార్డ్. ఈ తేడా తెలుసుకోవాలి. ఎందుకు పిలిచాడు ఆకాశాన్ని భూమిని అంటే దేవుని స్థాయి చెప్పాలి. దేవుని స్థాయి అలాంటిది. సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు అన్నాడు, అయ్యా నీవు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవుడవు, నేను కట్టే మందిరము నీకు ఏ పాటిది? నీకు ఏ పాటిదయ్యా నేను కట్టే మందిరము? ఆకాశ మహాకాశములు చెప్పండి, పట్టజాలని దేవుడవు. బైబిల్ అంటుంది, ఆకాశమును జానతో కొలిసినవాడా, భూమి దిగంతములను చూసినవాడా, ఎరిగినవాడా. చెప్పండి, ఆకాశము నా సింహాసనం, భూమి నా. ఇంత డీప్గా మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక మనిషిని గూర్చి ఒక మనిషిని అడిగితే, ఒక ఇంటిని గూర్చి ఇంకొక ఇంటిని అడిగితే, ఒక జాతిని గూర్చి మరొక జాతిని అడిగితే, ఒక దేశము గూర్చి మరొక దేశమును చెప్పండి అడిగితే, వీళ్ళు గుర్తుంటే చెప్పచ్చు, లేకపోతే భయం వేసి తెలిసిన నా వల్ల కాదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకు కాకుండా అలా ఈవులు లేకుండా సర్వము మానవ చరిత్ర ఎరిగిన
రాత్రి మగళ్ళు గమనించుచున్నా. చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఏటిని? ఆకాశమును భూమిని దేవుడు సాక్షులుగా పిలుస్తున్నాడు. అంటే మానవుడు తాను చేస్తున్న చెడు పనులను బట్టి తప్పించుకునే అవకాశాలు లేవు అని అర్థం. పైన ఆకాశము, కింద భూమి, మధ్యలో ఎన్నెన్నో ఆధారాలు. ఏమంటున్నాడు అని అన్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ముందే చెప్పాను, చాలా విషయాలు ఉన్నాయి, కానీ మన టయాన్ని బట్టి కొన్ని ధ్యానం చేసుకుందాం. ఒకటి చెప్పండి, తిరుగుబాటు. మానవుడు దేవుని మీద చేస్తున్నా చెప్పండి అమ్మా, తిరుగుబాటు. తిరుగుబాటు అంటే ఏంటి? ఆయన చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. ఆయన కోరుకునేది ఒకటి, వీళ్ళు ఆలోచించేది ఒకటి. అందుకే బైబిల్ అంటుంది, మానవుని తలంపులకు దేవుని తలంపులకు ఆకాశమునకు భూమి ఎంత దూరమో, లేక భూమి ఆకాశము ఎంత దూరమో అంత దూరం ఉంది అన్నాడు. మీకు కూడా చెబుతున్న ఈ మైక్ శబ్దం ఎంతవరకు వినపడుతున్నదో, నేను ఒకవేళ పలానా దానివల్ల మనకిద్దరికి వివాదం ఉంది అని అంటే, మానవుడు తప్పించుకునే ప్రయత్నము చేయొచ్చు, కానీ మనుషులు కూడా అయ్యో మాకు ఎందుకంటే తప్పించుకునే ప్రయత్నము చేయవచ్చును, కానీ భూమి ఆకాశముల నుండి ఎవడు తప్పించుకొన జాలడు. అర్థమైంది అనుకుంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఇక్కడ వివాదము అన్నాడు, రండి తిరుగుబాటు అన్నాడు. తిరుగుబాటు ఎలాంటిదో మనిషికి అర్థం అవ్వడానికి కొన్ని సామెతలు చెప్పాడు, అది కూడా మీ ముందు ఉంచుతాను. 3వ వచనం, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద వాని సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు. ఒక ఎగ్జాంపుల్ అంటాను దీన్ని. దేనితో పోలుస్తున్నాడు? మానవుని తిరుగుబాటును ఎద్దుతో పోలుస్తున్నాడు, త్వరగా గాడిదతో పోలుస్తున్నాడు. ఎద్దు క్లుప్తంగా 2 మాటలు అక్కడ ఉంది కాబట్టి, ఒక మూగ ప్రాణి. మానవుని కంటే చాలా బలంగా ఉంటాయి ఎద్దులు, కష్టజీవులు, మూగ చెప్పండి జీవులు. అయినా ఎవరు వాటికి నీరు పెడుతున్నారో, ఎవరు వాటికి మేత చెప్పండి, త్వరగా ముందుకు రావాలి, మేత వేస్తున్నారు, ఎవరు వాటికి ఆలన పాలన చూస్తున్నారో, ఆ యజమానుని యజమానురాలుని. మరి పశువులు వదిలిపెట్టబడరు కదా, అవసరానికి వదిలిపెడతారు, తర్వాత ఏం చేస్తారు? కట్టేసి ఉంచుతారు, బంధిస్తారు కదా. వాటన్నిటినీ ఈ ఎద్దు, కామందంటే యజమానుని, దొడ్డిని, చక్కని మాటలు మీకు చెప్పారు, నీరు పెట్టే వ్యక్తిని, తర్వాత చెప్పండి మేత వేసే వ్యక్తిని, దాన్ని సాధువుగా చక్కగా ఉపయోగించుకునే వ్యక్తిని గుర్తు పెట్టుకుంటున్నాయి. కానీ తర్వాత గాడిద. ప్రియులరా, జంతు జాతిలో నీచాతి నీచమైనది గాడిద.
గాడిద విషయంగా ఎద్దుకి చిన్న తేడా ఉంది. ఎద్దులు పని చేయటానికి బయటికి వస్తాయి యజమానుడి సలహాతో, లేక చేసే దాన్ని బట్టి. తర్వాత ఈ పంట చేలకు వాటికి నష్టం కలగకుండా బంధించి ఉంచుతారు, అదుపులో ఉంటుంది ఎద్దు. మరి గాడిదలను వదిలేస్తారు. అందుకే ఉప్పు పల్లములలో, ఉప్పు పర్రలలో అదుపు లేకుండా తిరుగుచున్న గాడిద అన్నారు. మరి మీరిల గాడిదలు ఉన్నాయో లేవో కానీ బందలో గాడిదలు వాళ్ళు టైంకి ఎక్కడ ఉంటే ఎత్తుకుని వాళ్ళు తోలుకి వెళతారు. అయితే యేసయ్య కాలంలో గాడిద విషయం మాట్లాడుతూ యేసయ్య అన్నారు, కట్టబడి ఉన్న గాడిదను గాడిద పిల్లను నా కొరకు తీసుకురండి అన్నాడు. అంటే ఉప్పుపరలో తిరిగే గాడిదలు కొన్ని, కట్టబడి ఉండే గాడిదలు కొన్ని. ఏంటయ్యా గాడిదకున్న ప్రత్యేకత అంటే చెప్పండి. ఇంజిన్ కనిపెట్టక ముందు, వాహనాలు కనిపెట్టక ముందు భూమిని దున్నటానికి, బరువు లాగటానికి ఎద్దులు, పర్వత ప్రాంతాల్లో కానీ ఎడారిలో కానీ బరువులు మోయటానికి చెప్పండి గాడిదను మానవుడు ఉపయోగించాడు. మంచి భయంకరమైన ఎడారిలో కూడా వీటికంటే ఎక్కువగా ఒంటెలు కూడా ప్రయాణము చేస్తాయి. మేము ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి సీనాయి అరణ్యములో దిగాము ఐగుప్తు నుండి. అక్కడి నుంచి మళ్ళీ మేము బయలుదేరి మండుచున్న మోషే ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి పరిశుద్ధ పర్వతం, అవన్నీ చూడడానికి మాకు టైం పట్టింది. అక్కడ ఉండి కిందకు వచ్చి చూస్తే ఒక చెట్టు లేదు, ఒక మనిషి లేడు, ఎవరు లేరు. నాకు ఆశ్చర్యంగా చూస్తే ఎక్కడో 2 ఒంటెలు వెడుతున్నాయి. స్తోత్రం. ఆహా, ఏ దేశం ఏ దేశానికి వెడుతున్నారు కదా. ఒంటికి ఒక పేరు ఉంది కదా, చెప్పండి. ఎడారి ఓడ. 6 నెలలకు ఒకసారి నీరు త్రాగుద్దు. ఆశ్చర్యంగా ఉండి చూస్తే కనుచూపు మేరలో సీనాయి అరణ్యములో ఐగుప్తు దేశం ఆధ్వర్యంలో ఉన్నాయి. అది దాటితే ఇశ్రాయేలు. ఆ పక్కన ఎదోము ఉండేది, ఇప్పుడు ఎదోము లేదు. నాకు ఆశ్చర్యం వేసింది. కాబట్టి అంటున్నాడు, ఎద్దైనా యజమానుడిని గుర్తిస్తుంది కానీ త్వరగా గాడిదైనా అది తెలుసుకొని కాస్త ఒకసారి కాకపోతే ఇంకొకసారి అయినా గుర్తుపడుతుంది. కానీ మనుషులకి ఆ జ్ఞానము లేదు. అందుకని దేవుడు బాధపడుతున్నాడు. చెబుతూ ఏమన్నాడంటే ఒక విషయాన్ని బయట పెట్టాడు. పిల్లలను పెంచి త్వరగా గొప్పవారినిగా చేసి తిని కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక వారు చేసే పనులను, వారి తిరుగుబాటును వివరించాడు. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు. పెద్దలు అన్నారు, విషము పాముకి తలలో ఉంటుంది, తేలుకి కొండెములో ఉంటుంది, మనిషికి నిలువెల్ల విషము గదరా. సుమతి శతకం. మనిషికి విషగ్రంథులు వేరుగా ఉండవు కానీ
ఒక మాటలో చెప్పాలంటే నిలువెల్లా ఏం కలిగి ఉన్నాడు? విషం అంటే పాపమనే ప్రమాదకరమైన దాన్ని కలిగి ఉన్నాడు. బైబిల్ చెబుతుంది మానవుణ్ణి పాపము నీడవలే ఎంటాడుతుంది. నీ పాపమే నిన్ను పట్టుకొనును అంటుంది. అందుకని దేవుడు అది పట్టు పడకముందే, దానివల్ల జరిగే దాడికి నువ్వు గురి కాకముందే నిన్ను పిలుచుచున్న దేవుని యొద్దకు వస్తే నీకు మంచిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక ఆ విషయాలు అలా ఉంచి అదే అధ్యాయములో 13 నుండి చదువుదాం. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనములు జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సాహ సమాజమును నేనోర్చజాలను. అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, బాధాకరములు. వాటికి సహింపలేక ఇసుకియున్నాను. మీరు చేతులు చాపునప్పుడు చూడక నా కన్నులు కప్పుకొందును. ప్రార్థన చేసినను నేను వినను. రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. యథోరాలి పక్షముగా వాదించుడి. ఇదండి. ఈ రెండో భాగం ఎందుకు చదివాము అంటే ఒక చిన్న మాట అర్థం చేసుకోవాలి. మానవుడు పాపము చేస్తున్నప్పుడు, దేవునికి కోపం వచ్చినప్పుడు తప్పించుకోవడానికి మనిషి కొన్ని పద్ధతులు ఏర్పాటు చెప్పండి, కొన్ని విధానాలు ఏర్పాటు చేసుకున్నాడు. దయచేసి గమనించండి. కొన్ని విధి విధానాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత పాపము చేసినా ఈ విధానాలు పాటిస్తే చెప్పండి, పాపము వల్ల కలిగే శిక్ష నుండి నేను తప్పించుకోవచ్చు. ఏమనుకోవద్దు. ఆ తప్పించుకునే మార్గంలో వచ్చినవే పండుగలు, చెప్పండి, ఇంకా చెప్పండి, అమావాస్యలు, ఇంకా చెప్పండి గట్టిగా, ఉత్సవ సమాజములు, ఇంకా గట్టిగా చదవాలి. నియామక కాలములు, మీరు చదవండి, మన నోటు చదువుకుంటున్నారు, అది తెలియాలి మీకు. విశ్రాంతి దినములు, సమాజ కూట ప్రకటనలు, ధూపార్పణములు,
నైవేద్యములు, ఉత్సవ సమాజములు. ఇది గట్టిగా క్యాచ్ చేయాలి మీరు. మన బోధకులు ఏం చేస్తారంటే, ఎద్దుతన కామందు నెరుగును గాడిద సొంత వాని దొడ్డే, అక్కడితో సరిపెట్టేసుకుని నేను ఎక్కడికో వెళ్ళిపోతాడు. గాడిద బెట్టరు ఎద్దు బెట్టరు అన్నాడు. అక్కడ మానవ తిరుగుబాటు అంత కసిగా ఉంది అన్నాడు. ఈ రెండవ భాగంలో అర్థం చేసుకోండి, తప్పు చేసిన మానవుడు తప్పు వలన కలిగే శిక్ష నుండి తప్పించుకోవడానికి కొన్ని మార్గములను ఏర్పాటు చేసుకున్నారు. మీరు కూడా ఆలోచించాలి. పిల్లలు కొంచెం ఆలోచించండి. ఇది అర్థమైతే మీటింగ్ ప్రసంగం ఆపేసినా పర్వాలేదు. ఇప్పుడు నాకు చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. అమావాస్య అంటాడు, రెండోది చెప్పండి. పౌర్ణమి అంటాడు, విశ్రాంతి అంటాడు, ఓకే, నియామక కాలములు అంటాడు, ఇంకా ఉత్సవములు అంటాడు. మన వాళ్ళు చదవటానికి భయపడుతున్నారు. నైవేద్యము అంటాడు, ధూపార్పణ అంటాడు, ప్రకటన అంటాడు, దేని ప్రాణమో తీస్తాడు, ఏదేదో చేస్తాడు. గుర్తుపెట్టుకోండి మనుషులారా, ఇవన్నీ మానవుడు ఎందుకు మొదలు పెట్టాడంటే, ఎందుకు చేస్తున్నాడు అంటే, ఎందుకు లైన్లో పెట్టాడు అంటే, చేసిన తప్పును తప్పించుకోవడానికి, ఒక రకంగా చెప్పాలంటే కవరింగ్ లెటర్ లాంటి, కవర్ చేసుకుంటానికి బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి, కవర్ చేసుకుంటానికి వచ్చిన పద్ధతులండి ఇవి. వీటిని అడ్డం పెట్టేసి ఏదో పాపం చేశాను, ఏదో మొక్కుకున్న ఆడికి వెళ్తే పోద్ది, ఇంకేదో పాపం చేశాను నైవేద్యం ఇస్తే పోద్ది, ఇంకేదో పాపం చేశాను అమావాస్య పౌర్ణమికి ఏదో కార్యక్రమాలు చేస్తే పోతుంది, ఇంకేదో చేశాను, ఏ కోడనో ఎద్దును వధించే రక్తం చిందిస్తే చెప్పండి పోతాయి. ఇది నేర్చుకున్నాడండి మానవుడు. ఎంతసేపు తప్పించుకునే విధానమే కానీ త్వరగా డైరెక్ట్గా దేవుని దగ్గరకు వచ్చి శిక్షింపగలిగిన, చెప్పండి, నీ పాపాలు నిజంగా నీ ఒప్పుకుంటే నిన్ను రక్షింపగలిగిన దేవుని యొద్దకు మాత్రం రావట్లేదు. అదే ఇట్లాంటి సువార్త సభలో ఇలాంటి కొంచెం లోతుగా ఆలోచించి చెప్పామనుకో, ఏది మా ఇష్టమే, మా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాం, క్షమాపణ పొందినా సరే దొరకకపోయినా సరే మేము ఏమైనా కానీ ఈజీ మార్గం అట్లా వెళ్తాం. మేము దేవుని దగ్గర ఇట్లా అనేవాళ్ళు ఎక్కువైపోయారు.
అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు అన్నాడు, నీవు ఈ టైపులో ఎన్ని చేసినా అవి నీడతో సమానం. వాటి వలన శాశ్వతమైన విడుదల చెప్పండి లేదు. వాటి వలన శాశ్వతమైన రక్షణ రాదు. నువ్వు ఎన్నైనా చెయ్యి. దానికే మన పెద్దోళ్ళే అన్నారు, ఎలుక తోక తెచ్చి త్వరగా చెప్పండి అమ్మా, చిన్న సామెతో చెప్పేశాడు మానవుడు. ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా కరకు రాళ్ల మీద దాని తోకని తెచ్చి ఎంత రఫ్ చేసిన రిండు సబ్బు కానీ డెట్ సబ్బు కానీ సర్ఫు కానీ ఎన్ని రకాలు వాడినా, ఎన్ని బకెట్ల నీళ్లు చెప్పండి పోసినా, పెద్దవాళ్ళు చెప్పిన మన మాటలు కాదు, నలుపే కానీ తెలుపు రాదు. బైబిల్లో స్పష్టంగా ఉందో చూసుకో. ఇంకా ఏమన్నారు, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని ఏలరా విశ్వదాభిరామ. అది వేమన గారు బైబిల్లో ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది బైబిల్. మానవుడు దేవుడి ముందు చేస్తున్న నాటకాలు ఇవి. ఏదో చేయటం సరిపెట్టేసుకోమంటాం, ఏదో చేయటం, దానికి బదులు ఏదో చేయటం, నా జోలికి నువ్వు రావద్దు అంటాం. ఈ నియామకాలన్నీ. అందుకే కొలస్సీ పత్రికలో పౌలు గారు చెప్పాడు, ఇలాంటి వాటికి పండుగ అమావాస్య తెలుసుగా మీకు, తెలీదా? పండుగ అమావాస్యను వాటికి మీరు చోటు ఇవ్వద్దు. వాటి వల్ల పాపక్షమాపణ కలగదు. క్షమించే హక్కు అర్హత వాటికి లేదు. మనిషి అడ్డం పెట్టి బ్రతకటం నేర్చుకున్నాడు. పోని వారు తెలిసి తెలియక చేస్తున్నారే అనుకుందాం. క్రిస్టియన్స్లో కూడా ఇలాంటి వారు తయారయ్యారు. ఇది విచారకరం. క్రిస్టియన్స్లో ఇలాంటి వారు తయారయ్యారు అంటే చెప్పండి, ఒక వ్యక్తి యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినాక బైబిల్ చెబుతుంది, యేసు రక్తం ప్రతి పాపిని కడిగి పవిత్రునిగా చేయును. నమ్మి బాప్తిసం పొందినవాడు త్వరగా రక్షింపబడును. మన వాళ్ళు ఏమైపోయారంటే ఈజీగా బాప్తిసం పొందేస్తున్నారు, బట్టలు మార్చేసుకుంటున్నారు, బైబిల్ కొనేసుకుంటున్నారు, ఒక బ్యాగ్ కొనేసుకుంటున్నారు, ఇక నాకేమి ఇబ్బంది లేదు అనుకుంటున్నారు. కానీ అవి స్పష్టమైన గుర్తు కాదు. నీవు క్రీస్తుని నమ్మితే ఒక పెద్ద ఆయన అంటాడు, ప్రైజ్ ద లార్డ్, నిన్నటికి ఇవాటికి రేపటికున్న తేడా స్పష్టంగా అర్థం కావాలి. నిన్నగాక మొన్న నీ పరిస్థితి ఏంటి? నిన్నటి పరిస్థితి ఏంటంటే గతంలో నీ పనులు ఏంటి? ఏం చేసావు నువ్వు? దేవుని దగ్గరకు వచ్చావు అనుకో, వాక్యం చేత పట్టబడ్డావు అనుకో,
బాప్తిస్మం పొందామనుకో, మరి నీలో మార్పు వచ్చిందా? ఇది కూడా అడ్డం పెట్టుకుంటున్నారా? క్రైస్తవులు కూడా ఒక ఆలోచన చేయాలి. కొంతమంది ఏమంటున్నారంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు చెప్పండి రక్షింపబడును, నమ్మని వానికి. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, బాప్తిస్మం పొంది ఒక పని అయిపోద్దురా అనేవాళ్ళు కొందరు. ఒకసారి మునిగేసి ఇక చల్లగా వెళ్తుంటే ఒక పని అయిపోద్ది, కానీ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా వెళ్ళిపోవచ్చు. ఆలోచిస్తున్నారు. అంటే బాప్తిస్మమును కూడా అడ్డం పెడుతున్నారు, కానీ పరిపూర్ణమైన మార్పు చెప్పాలి రావడం లేదు. అన్నాడు తెలిసి తెలియక వాళ్ళు నైవేద్యం అని అడ్డం పెట్టారండి. బైబిల్లో ఏది ఎవరినో గురించి బైబిల్లో ఇష్టానుసారముగా నైవేద్యం అక్కడ పెట్టా చెప్పండి, నమస్కారం కొట్ట, నన్ను క్షమించి నా జోలికి నువ్వు రావద్దే. ఏదో అరటిపండు పెట్టా, ఏదో పెట్టా, ఇదిగో పెట్టేసానుగా బాబు, చేసింది తప్పే, ఇక నా జోలికి నువ్వు చెప్పాలి రావద్దే. ఇంతేనా? ఇంకేమైనా ఇమ్మంటావా? అది కూడా చెప్పు, ఇచ్చేస్తా, ఇక నా జోలికి నువ్వు ఏమనుకోవద్దు. బైబిల్లో స్పష్టంగా నీ మాటలు కాదు, నా మాటలు కాదు, తాను చేస్తున్న చెడు పనుల వలన, తాను చేస్తున్న తిరుగుబాటు వలన, వాళ్ళు చేస్తున్న పాపము వలన పొంచి ఉన్న ప్రమాదమును తప్పించుకోవడానికి మానవుడు చూపించుచున్నా దాన్ని ఏమన్నాలు చెప్పండి, కారణాలు. మానవుడు చూపించుచున్న కొన్ని పద్ధతులు, కొన్ని పనులు. దీనికి బైబిల్ ఏమంటుంది? అలా కాదు, వాటి వలన క్షమాపణ కంప్లీట్గా చెప్పండి రాదు. నువ్వు కల్పించుకు చేస్తున్న వాటిలో ఏది కూడా పరిపూర్ణమైన క్షమాపణ నీకు ఇవ్వలేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? మరి ఎక్కడికి వస్తే నీకు పరిపూర్ణ విడుదల కలుగుద్ది? నువ్వు ఎవరిని కలుసుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. నిన్ను పిలిచింది ఎవరు? నువ్వు ఎవరి దగ్గరకు రావాలి? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రండి, నువ్వు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రమ్ము. ఈ మాట ఇర్మియా గ్రంథంలో ఉంది. కాబట్టి ఈ సభాముఖంగా మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాము. నిన్ను సృష్టించినది దేవుడు, నీకన్నీ వనరులు సమకూర్చినది చెప్పండి త్వరగా దేవుడు, నీకు రూపురేఖలు ఇచ్చినది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నీ కుటుంబ వ్యవస్థను నిర్మించిన వాడు దేవుడు. తప్పు చేయొద్దు అని చెప్పినవాడు కూడా దేవుడే. పండు తింటే తిన్న దినమున నీవు చస్తావు, ఆదికాండం 2:17 చెప్పింది దేవుడే. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు వినకుండా సాతాను మాటలు విని దాటరాని గీత దాటి తినరాని పళ్ళు త్వరగా తిని చేతులు కలపకూడని వాడితో చేతులు కలిపి మాట్లాడకూడని వాడితో మాట్లాడి జీవితాలు
నాశనము చేసుకుని మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. రకరకాల పనులు చేస్తున్నాడు తిరిగి మళ్ళీ రావడానికి. దైవ సేవకునిగా చెబుతున్నాను, నీవు నిజంగా క్షమాపణ పొందాలి అంటే నిన్ను కనినా నిన్ను పెంచినా నీకన్ని వనరులు సమకూర్చిన దేవుని యొద్దకే నీవు దేవుని యొద్దకే రావాలి. దేవుడే నిన్ను పిలిచాడు. ఖచ్చితంగా చెబుతూ దేవుని యొద్దకు రాకుండా నీవనుకున్న ప్రకారంగా మానవుల పద్ధతులు ఏది పాటించినా వాటి వలన పరిపూర్ణ క్షమాపణ కలుగదు. నీకు అవసరమైతే మళ్ళీ అధ్యాయం మొదటి 18 సార్లు చదువుకోండి. మానవుడు ఎంత మోసపోతున్నాడు, మానవుడు ఎంత తప్పించుకొని తిరుగుతున్నాడు, జాగ్రత్తగా గమనించాలి. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రా. తాడో పేడో తేల్చుకున్నావు, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ రోజుల్లో ప్రవక్తల ద్వారా దేవుడు అనేకులను పిలిచాడు. వస్తే ఏం జరుగుతుందో చెప్పాడు. వస్తే ఏం జరుగుతుంది? ముందు పాపాలను క్షమిస్తాడు. సమ్మతించి ఆయన మాట విని ఆయన దగ్గర వచ్చి క్షమాపణ పొందితే దేవుడు కోరుకున్నట్లుగా నిజంగా అక్కడి నుంచి విడుదల పొందితే ఏమిస్తాడంట? భూమి యొక్క మంచి పదార్థములను నేను నీకు ఇస్తాను అంటే ఆశీర్వాదములు ఇస్తాను. పాపము ఉన్న చోట పవిత్రతను, శాపము ఉన్న చోట త్వరగా చెప్పండి ఆశీర్వాదములను, మరణము ఏలుబడి చేస్తున్న చోట మీకు అర్థమైపోయింది జీవమును, నువ్వు తల దించుకున్న చోట తల ఎత్తుకునేలాగా చేస్తాడు. రండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీళ్ళు వచ్చిన వారు చాలామంది ఉన్నారు, రక్షింపబడిన వారు చాలామంది ఉన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా తండ్రి నేను తెలియక చేసి తిని కనుక క్షమించము అని అడిగి పొందిన వారు ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరు ధన్యులు, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు, ప్రభువునందు మృతులు ధన్యులు, యేసు రక్తము చేత కడుగబడిన వారు ధన్యులు, దేవుడితో సమాధాన పడిన వారు ధన్యులు. హల్లెలూయా. దూరముగా ఉండి ఇష్టానుసారముగా జీవించి వేటేట్ను అడ్డం పెట్టి వాటి వల్ల నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఇది కుదిరే పని కాదు. అవునా కాదు? చెప్పండి, అవునా కాదా? అవునా కాదా? చెత్తగా చెప్పండి. మరి నిజంగా మీరు మారు మనసు పొందాలని కోరుకుంటున్నారా? క్షమించుటకు సమర్థుడైన దేవుని యొద్దకే రావడానికి ఇష్టపడుతున్నారా? అది తప్పో తండ్రి నీ ఎదుట నేను చేసినది ఇది కరెక్ట్ కాదు, దయచేసి నన్ను క్షమించుము అని నువ్వు అడిగితే, అబ్బా నువ్వు ఎంత ధన్యురాలవు, నీవెంత ధన్యుడవు. డైరెక్ట్
అలనాడు యెహోవా, ఈనాడు ప్రభు అయిన యేసు, లేక పరిశుద్ధాత్మ దేవుడిని పిలుచుచున్నాడు. నువ్వు వస్తే ఈ రోజుతోనే నీ పాపాలు కట్. నీ పాపం వల్ల మూట లోతైన సముద్రంలో ఇసిరేస్తాడు. మళ్ళీ దాని గురించి విచారించవలసిన అవసరం కూడా లేదు. అంత సమర్థుడైన. హల్లెలూయా. ఇది సాధ్యపడుతుందా చూద్దాం. ఇది నిజమేనా? ఇట్లా వచ్చి మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉన్నారా? డైరెక్ట్ క్షమించడానికి సమర్థుడైన వారి దగ్గరకు వచ్చి ఆ పాపాల మూటను అక్కడ పడేసి నన్ను క్షమించయ్యా అని అడిగి నిర్దోషులుగా మార్చబడిన వారు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చెప్పనా వద్దా? భోజనానికి లేట్ అవుతుందా? మిమ్మల్ని మధ్యలో వదిలేతే టాక్. ప్రాక్టికల్స్ కూడా కొంటే కదా నేను వస్తున్నాను, కొంచెం మీకు అర్థం అవుతుంది. నేను ఒక 20 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ స్టేడియం ఉంది కదా, బస్ స్టాండ్ దగ్గర, ఒక పక్కన నేను వాక్యం మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. 20 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితం అంటే అప్పుడు నేను యవనస్తుడుగానే ఉన్నాను. పాలకులు గాబ్రియల్ గారు అక్కడ స్పీకర్గా వచ్చి ఆయన అప్పుడు బాగా వాడబడుతున్నాడు. జాన్ బిల్బోరియా కొత్తగా పైకి వచ్చాడు, గాయకుడిగా వచ్చాడు. ఎవరో ఒక ఆయన అక్కడ మీటింగ్ పెట్టి ఎన్టీఆర్ స్టేడియంలో నన్ను కూడా పిలిచాడు. వినండి, నేను ఇట్లాగే పగలు మాట్లాడుతున్నాను. వెనకాల ఒక ఆయన కూరగాయలు అమ్ముకునే ఆయన కావిడి భుజాన వేసుకొని ఈ పక్కన ఒక తట్టు ఈ పక్కన ఒక తట్ట పట్టుకుని అట్లా వెళ్తున్నాడు. కూరగాయలు, వంకాయలు, బీరకాయలు, సొరకాయలు చెప్పండి అమ్మా, అవునా, ఆనపకాయలు, నానపకాయలు అంటూ వాటి వెళ్తా ఆగాడు. మీరు ఇడిది కూర్చున్నారు కదా, నేను ఇడిదుకున్నాను కదా, నాకు కనపడ్డాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు. భుజానే ఉంది కావిడి, కూరగాయల దాంట్లో ఉన్నాయి. అలాగే నిలబడి ఇంట మొదలెట్టాడు. ఆ భుజం మీద ఉన్న కావిడి దించటం లేదు, వెనక్కి వెళ్ళటం లేదు. త్వరగా చెప్పండి, ముందుకు వెళ్ళటంలా. ఒక్కొక్క మాట పడిపోడు. ఇంతకు మనలో ప్రార్థన చేశారు, నీవు హృదయ రహస్యములు ఎరిగిన వాడవయ్యా. ప్రైజ్ ది లార్డ్. నేను చూస్తాను ఎంతసేపు ఆ తట్టు కిందనే పెట్టవచ్చు కదా అంటే కాసేపు నాకు కింద పెట్టేశాడు. ఎప్పుడు దాకా ఉన్నాడే కింద పెట్టి వ్యాపారం మాట మర్చిపోయి రెండో ప్రసంగం ఉన్నది అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తాంగా. ఎవరైనా క్రీస్తులో విశ్వాసం ఉంచితే మీరు చెయ్యొద్దండి, మీకు రక్షణ కావాలా, బాప్తిజం కావాలా, పాపక్షమాపణ కావాలి ఆల్టర్ దగ్గరికి చెప్పండి రండి, పెద్ద అధికారులు ఉన్నారు మీకోసం ప్రార్థన చెప్పండిరా. దీన్ని ఏమంటారు చెప్పండి? ఆల్టర్ కాల్ అంటాంగా. కొంతమంది ఆల్టర్ కాళ్ళు చేయబోయే అంటే వచ్చేవాళ్ళు నిద్రపోయేదాకా చేస్తారు వీళ్ళు. ఆల్టర్ కాల్ అంటే ఏంటో తెలియదు చాలా. అసలు ప్రసంగాన్ని పక్కన పెట్టేసి కొసంగ ప్రసంగాన్ని దించేసి ఇక వాళ్ళు ఊష్టి కింద పోస్టి కింద పెట్టేసి ఇక ఆ చేతిని ఎత్తి ఇక నొప్పొచ్చే చేయి ఎత్తగలాడు.
ఆల్టర్ కాల్ ఒక 10 నిమిషాలు తాడో పేడో తేల్చుకునేదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొత్తానికి ఆల్టర్ కాల్ ఎవరో వచ్చి ఇచ్చారు. ఇక ఆయన తట్ట వేసుకుని వచ్చి ఆల్టర్ కాడికి వచ్చేసాడు. వచ్చి అంటున్నాడు, పరంజ్యోతి గారా, నువ్వేం చెప్పావు ఇందాక? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ, దినం రేపు నీది కాదు అన్నావు కదా. రండి దేవుని యొద్దకు రండి. నైవేద్యం కాదు, అమావాస కాదు, పౌర్ణమి కాదు, పండగ కాదు, అరటిపళ్ళు కాదు, చెప్పండమ్మా అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు, డైరెక్ట్ దేవుని దగ్గరికి రండి అన్నాక ఇదిగా నేను వచ్చేసా. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాను. నువ్వు బాప్తిజం ఇచ్చేలాగా అంటున్నాను. మరి ఆ తట్ట సంగతి ఏంటి? తట్టలో ఉన్న బెండకాయ, వంకాయ, బీరకాయ, సొరకాయ, కూరగాయలు రేపు అమ్ముకుంటా, రేపు నీది కాదని కూడా బాప్తిజం ఇస్తావా ఇవ్వా అన్న. నేనేను స్పీకర్గా వెళ్ళి ఆ కన్వీనర్ని పిలిచి మా వినేది అన్నాడు. వినన్నా. ఈయనంటాడు, 2-3 వారాలు చర్చికి రావయ్యా, ఈలోపుడు కాస్త పశ్చాత్తాపడి ఇప్పుడు దాకా తప్పించుకునే మార్గం చేసావు, కానీ ఒరిజినల్గా ఇప్పుడు యేసు దగ్గరికి నువ్వు వచ్చావు, నిన్ను కడిగి తెల్లగా చేస్తాడు, నీ కంపంతా వదిలేస్తాడు, కొంచెం టైం ఇవ్వమంటే. ఆయన ఏమన్నాడో తెలుసా? రేపు నీది కాదని పరంజ్యోతి గారు చెప్పాడు. ఈ లోపు నాకేదన్నా అయితే వరుడు దుంపదేగా, నా కూరగాయలు మాట తర్వాత అవసరం పడేస్తా. ఏమండి, రేపు నీది కాదని ఏమన్నా చెప్పావా? లేదు. చెప్పానయ్యా. మరి ఈయనేంటి కన్వీనర్, మరి ఇట్ట అంటాడండి. నాకు తెలియదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేను ఎప్పుడు ఇలాగ రాలేదు. వెళ్తా విన్నాను, దేవుడు నన్ను రప్పించాడు, నాకు బాప్తిజం ఇస్తావు ఇవ్వవాడు. ఆయన వదిలించుకుంటూ మాకు చాలా టైం పట్టింది. కన్వీనర్కి అప్పచెప్పాము. ఇక ఇప్పుడు ఆయన బజ్జులాడు, బాబు నువ్వు కూర్చో, ముందా ఉన్నాయి అమ్ముకురా, నీ అడ్రస్ చెప్పి మేము వస్తాం, లేదు వచ్చే వారం చర్చికి వచ్చే ఉంటాడని నమ్ముతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఇదే మిక్కిలి అనుకూలమైన నేడే రక్షణ. ఇదే కేసు మళ్ళీ మంగళగిరిలో జరిగింది. మంచి నీళ్లు దొరకని ఎండాకాలం కానీ మీటింగ్ పెట్టాడు. అక్కడ రాత్రి వాక్యం చెప్పారు, రేపు నీది కాదు, తెల్లారి లోపు ఏం దొరుకుతుందో తెలీదు, రానుద్దేశించిన త్వరగా దేవుని దగ్గరకు రా. అలనాడు యెహోవా పిలిచాడు, ఈనాడు యేసు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్నా నా యొద్దకు రండి, నా విశ్రాంతిని. ఇప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు నాకు బాప్తిసం ఇస్తారా ఎవరా? పాస్టర్ గారు నీళ్లు దొరక్క ఎక్కడి నుంచో మొయ్యించుకొచ్చి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం కోసం డ్రమ్ములో నింపాడు. ఆ డ్రమ్ములో అరే నీళ్లు దొరకలేదయ్యా, ఆ డ్రమ్ము నింపటమే కష్టమైపోయింది, రేపు రావయ్యా ఇస్తానంటే ఈ డ్రమ్ము కాడికి వెళ్ళి అంటాడు, ఈ డ్రమ్ములో ముంచుతావా లేదా? ఈ రకరకాల అనుభవాలు. దేవునికి స్తోత్రం. అరే తాగటానికి తెచ్చుకో, తాగునీరు అయ్యా, అది వాడు నీళ్ళు, తాగునీరు, సాగు రకరకాలుగా ఉంటుంది. అంటే ఇదంతా నాకు తెలియదు, ఈ లోపు నాకు ఏమన్నా అయితే ఏం జరిగిందో తెలుసు. ఎలాగే ఒకసారి చీరాల్లో ఎంత చెప్పినా మారినోడు చివరికి బాప్తిజం టయానికి దిగాడు. ఏంటంటే ఎంత 4 మనుషులు లేపితే కానీ లేకలా బాప్టిజంలు ఇచ్చేది నేను.
నన్ను స్టూల్ వేసి లోపల దించి 4 మనుషులు మోసుకొచ్చారు, వారికి సువార్తలో మోసుకొచ్చినట్టు. మోసుకొచ్చి మనవాడిని లేపి నీళ్ళు ఎత్తంటే లెగడే. ఆవిడ అంటుంది, ఇటు మామూలు బరువు కాదయ్యో అంటుంది. మళ్ళీ మనోడు అంటున్నాడు, బాప్తిసం పొందినాక వీళ్ళందరూ పోయినాక నీ సంగతి చూస్తా, నన్ను ఇంతమందిలో ఇట్లా అంటావా అన్నాడు. మళ్ళీ నాకు ఒకటే నవ్వు. అందుకని రావలసిన వ్యక్తి దగ్గరకే రావాలి, అడగవలసిన వ్యక్తినే నువ్వు అడగాలి. నిన్ను క్షమించుటకు అధికారము కలిగిన దగ్గరికి వచ్చి పాపినైన నన్ను క్షమించయ్యా. లూకాసు వార్త 18లో యేసు ప్రభువు చెప్పారు, పాపి అయిన వాడు బయట నిలబడ్డాడు, పరలోకము తట్టు చేతులు ఎత్తుడికైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా బా ఎంత చక్కటి మాట. నీ లైఫ్లో ఎప్పుడైనా నీ మాట పలికావా? పాపినైనా నన్ను కరుణించయ్యా, పరలోకము తట్టు చేతులు ఎత్తుడికైనా ధైర్యము చాల్టలు ఆమె సిన్నర్, నా బ్రతుకంతా పాపాలే, ఇంతవరకు కాపాడావు అని ఈయన అడిగితే బైబిల్ చెబుతూ యేసయ్య చెప్పాడు, వాడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. మరి లోపలికి వెళ్ళాడు ఆయన ఎవరు? పరిసయ్యుడు. ఆయన యేసయ్యకి వాచ్ చేస్తున్నాడు. వారమునకు ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో నేను నీకు 10వ వంతు ఇచ్చుచున్నాను. చోరులను అన్యాయస్తుడను ఇతర మనుషుల వలనైనను అలా కానందుకు నేను నీకు స్తోత్రాలు చెల్లించు. దీని అర్థం ఏంటి? నా ఎంత మంచోడు ఎవడు లేడు. యేసు ప్రభు స్వయంగా చెప్పారు. అందుకే మత్తయి సువార్తలో సవాల్ చేశాడు యేసయ్య, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికము కావాలి. కాబట్టి బిడ్డలారా, ఈ సభలు చివరి రోజున డైరెక్ట్గా దేవుడే నిన్ను పిలుచుచున్నాడు, యేసయ్య పిలుచుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు సమ్మతించి వస్తే నీ పాపాలు క్షమించబడతాయి. ఆ తరువాత నీ జీవితం అంతా ఫలములు, ఆశీర్వాదములు, అభివృద్ధి. ప్రైజ్ ద లార్డ్. నీ మీద ఒక నమ్మకం, నీకు ఒక మంచి పేరు, నీకు సంఘంలో ఒక పేరు. అమ్మ వీళ్ళ అన్న వాళ్ళు కూడా చాలా చక్కటి మార్పు చెందుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి వస్తారా? దేవుని దగ్గరకు వస్తారా? రక్షింపబడిన వారు రక్షణలో ఎదగాలి. చెప్పండి, రాని వారు దేవుని దగ్గరకు రావా? యేసే పిలుస్తున్న పిలుపు సర్వమానవాళికి చెందింది. ప్రైజ్ ద లార్డ్. ఎవడు నశించడానికి ఏమాత్రము ఇష్టము లేదు. టైం ఎంత అయింది? 10 అయిపోయిందా? ఇక ఆపు అనకుండా చక్రి గారు అబ్బాయి ట్రైన్ చూస్తున్నాడు. నాకు మాత్రం ప్రసంగం పూర్తి అవలే. ఇంకా ఒక చిన్న మొక్క చెప్పి చెప్పనా వద్దా?
నిజంగా పాప క్షమాపణ అంటే రోమాపత్రిక 7వ అధ్యాయం చదవాలి. రండి, ఏ అధ్యాయం చెప్పండి, తర్వాతైనా చదువుకోండి. అక్కడ ఏమేమి రాయబడి ఉందో మీకు తెలుసా? నేను చెప్పేస్తాను. లోతైన అనుభవం గురించి రాయబడింది. ఏంటంటే, ధర్మశాస్త్ర ప్రకారముగా జీవించుచున్నంత కాలము పైకి నేను మారిన వాడిలాగా కనిపిస్తున్నాను, కానీ నా హృదయం పూర్తిగా మార్పు చెందల. ఏంటి విషయం? పౌలు వాస్తవం చెప్పాడు. ఏది చెయ్యొద్దు అనుకుంటున్నానో చెప్పాలి, నా మనసు అదే చేస్తుంది. ఏది వద్దు అనుకుంటున్నానో చెప్పండి, నా తలంపులు అక్కడికే నన్ను తీసుకువెడుతున్నాయి. ఎలా అర్థం అవుద్ది నీకు? పైకి నువ్వు ఎవరి దృష్టిలో దొంగవు కాదు, కానీ నీ మనస్సాక్షిలో చెప్పండి, నీకు ఆ దొంగ బుద్ధి ఇంకా పోల. పైకి నువ్వు నీతిమంతుడుగానే కనబడుతున్నావు, కానీ నీ తలంపుల్లో మార్పు ఇంకా చెప్పాలి రాలా. రక్షణ పొందిన స్త్రీలాగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు పదే పదే ఓడిపోతున్నావు. ఎంత చక్కటి యవనస్తులుగా ఉన్నప్పుడు 7వ అధ్యాయం బాగా ధ్యానం చేస్తే నాకు చాలా మేలు చేశాడు. మారినట్లుగా నటించటం కాదు, త్వరగా చెప్పండి. హృదయం అన్నిటికంటే అది ఘోరమైన, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి హృదయము శుద్ధి చేయబడాలి. నీ మార్పు నీకు స్పష్టంగా అర్థం కావాలి. యజమానురాలు మారిస్తే ఇంటి వరకు ఆ యజమానురాలు మార్పు ఎలా ఉంటుందో క్లియర్గా తెలియాలి. యజమానుడు మారితే భార్య బిడ్డలకు తెలియాలి. ఒక వీధిలో ఉన్న వ్యక్తి పరిపూర్ణముగా మారితే వీరందరూ ఒప్పుకోవాలి, ఇతడు నిజముగా మార్పు చెందిన వ్యక్తి. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుదురు. తర్జన భర్జన. 7వ అధ్యాయం అంతా తన మనసులో ఉన్న వ్యధను, తన పోరాట పటిమను, మానాలి అనుకుంటూ మానలేని విషయాన్ని, విజయము సాధించాలనుకుంటూ మాటి మాటికి ఓడిపోతున్నా చెప్పండి విషయాలన్నీ 7వ అధ్యాయంలో చెప్పి 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 దాపనకము లేకుండా చెప్పి ఒప్పుకొని 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి అంటున్నాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనైన నన్ను ఎవడు విడిపించును అంటూ అన్నాడు. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలక దేవుడు దానిని, హల్లెలూయా. అదే యెషయా మొదటి భాగంలో మొదటి మనం చదివాం. ధర్మశాస్త్రాన్ని ప్రేరేపిస్తూ ఇచ్చి అంటుంది, కానీ నిజంగా నువ్వు మారాలంటే ధర్మశాస్త్రము కంటే గొప్పదైన యేసు నొద్దకు నువ్వు రావాలి. అది నిజమైన మారు. ఏమనుకోవద్దు, నేను 40 ఏళ్ల బట్టి చూస్తున్నాను. అందరూ కాదు, కొంతమంది చక్కగా మారి వారి జీవితాలు దేవునికి అంకితం చేశారు, కానీ
కొంతమంది వారిలో ఉన్న కపటం పోవటం లేదు. కొంతమంది వారిలో ఉన్న అసూయ చెప్పండి పోవడం లేదు. కొంతమంది వారిలో ఉన్న ద్వేషం పోవటం లేదు. కొంతమంది వారిలో ఉన్న వేషధారణ చెప్పండి అంటే పరిపూర్ణముగా మార్పు చెందలేకపోతున్నారు. యేసయ్య ఎంత మాట చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడొక పాపి, వాడు పాపము చేయుచున్నాడు. కాబట్టి చూపే మారాలి, దృష్టి మారాలి, తలంపులు మారాలి, మనస్సు మారాలి, హృదయం మారాలి. యేసు రక్తంతో శుద్ధి చేయబడాలి, అంతర్గత మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. వస్తే ఏమవుతుంది? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు అప్పుడు చూస్తాము నువ్వు, అప్పుడు దేవుడు నువ్వు కలిసి ఉంటావు. ప్రకటన 3:19-20 ఇదిగో తలుపు ఉన్నది నిలిచుండి నేను, ఎవడైనా తలుపు తీస్తే ఆయన స్వరాన్ని విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు వస్తాను, అతనితో నేను కలిసి భోజనము చేస్తాం. అంత మాత్రం నేను జయించిన తండ్రి కుడి పార్శ్వమందు ఆయన సింహాసనం కూర్చున్న రీతిగా దేనిని పాపమును పాప తలంపులను చెడును జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? మనల్ని క్షమించగలిగిన, మన కోసం రక్తము కార్చిన, మన కోసం ప్రాణం పెట్టిన, మరణాన్ని జయించి తిరిగి లేచిన, పాపాలు క్షమించి అధికారము కలిగిన యేసు వద్దకు మనము రావాలి. మనం కల్పించుకున్న వాటి వల్ల కాదు మార్పు, దేవుడే మన బ్రతుకులను మార్చాలి. మనం అనుకున్న వాటి వల్ల కడిగి శుద్ధి చేసుకుంటాం కాదు. ప్రతి వాని గుండె యేసు రక్తంతో కడుగబడాలి. రాయించి పెట్టుకున్న పాప పత్రం ముక్కలు చేయాలి. యేసయ్య దగ్గర జీవ గ్రంథంలో నీ పేరు నమోదు చేయించుకోవాలి. అప్పుడు యేసు వస్తాడన్న వచ్చినా నీకు భయపడాల్సింది లేదు. ఒకవేళ లోకంలో చనిపోయిన ఇబ్బంది పడాల్సిన అవసరత లేదు. నువ్వు సమాధాన పడ్డావు కనుక సమాధాన కర్త దగ్గరకు నువ్వు వచ్చావు కనుక ప్రైజ్ ది లార్డ్. ఇక నీకు తీర్పు తీర్చువాడు ఎవడు లేడు. అందుకని నువ్వు రావాలని కోరుకోవటానికి తెలిపే సభలే ఇవి సభలు. ప్రైజ్ ది లార్డ్. మీలో చేయతిన సమాధాన పడ్డానయ్యా, ఇక ఆయనకి నాకు మధ్య ఏ వివాదము లేదు. ఆయన తండ్రి, ఆయన అన్న, ఆయన యజమానుడు, ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాను, ఒకరిని పిలిచిన పరలోకానికి వెడతాను అని ఒక నిశ్చయత కలిగిన వారు మీలో ఉంటే, ఆ ధైర్యము కలిగిన వారు మీ కుడిసి అయితే ఒకదారి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఒకవేళ ఈ పూట లోకాన్ని విడిస్తే పరలోకి వెళ్ళగలిగిన వారు ఎంతమంది? ఒకవేళ యేసే వస్తే ఎక్కి రండి దూతలు పిలిస్తే ఎక్కి
ఎక్కి దేవుని దగ్గర వెళ్ళగలిగిన వారు ఎంతమంది? ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా ఆ స్థితికి రాని వారు ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన, ఆయన వల్ల డ్రమ్ములో మునిగినట్టుగా మునగక్కర్లేదు. మీరు తొందరపడితే పక్కన పోవాలి నీళ్ళు. చెప్పండమ్మా. మొత్తం అందరూ వచ్చి రండి రండి వేసినందుకు పాట పాడేస్తాం, ముంచేస్తాం. నువ్వు కూరగాయలు బట్ట తట్ట అదేం పాడే అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, లూదియా శ్రీ మారోడు పనులు పొందాలనుకుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు నీది కాదు. అయ్యా మరి ఇప్పుడే నేను వస్తున్నాను, నా యేసు నాకు కావాలి. కల్పితములన్నీ పక్కన పెట్టేసి డైరెక్ట్ యేసునందుకు వస్తున్నారు, ఆయన నాకు కావాలి అన్నవాళ్ళు మీ చేయి చూపిస్తే మీకోసం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, మనం రానుద్దేశించిన ఎడల ఆయన దగ్గరికే రావాలి. క్షమించగల సమర్థుని యొద్దకే రావాలి. లేనిపోయి ఏం పెట్టుకోవద్దు, వాటి వల్ల ఏ క్షమాపణ నీకు కలగదు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.